హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలు అనమాట. దీనికి మనకు అర్హత ఏమి ఉండాలి అంటే ఇంటర్ పాస్ అయితే చాలు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి చేరగానే జీతం 38,000 వస్తుందండి నెలకు. అండ్ మీకు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండదన్నమాట ఈ పోస్టులకి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ, ఇక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది ఎవరికి అంటే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్ట్ అండి. ఒక పోస్ట్ ఉంది. అయితే దీనికి పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ప్రకారము 19,900 నుండి 63,200 వరకు పే చేస్తారు, బేసిక్ పే. అయితే మనకి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని రఫ్గా అప్రాక్సిమేట్లీ 38,483 రూపీస్ అయితే శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వలెంట్ అంటే 12th క్లాస్ అనమాట. 12th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉంటే చాలండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. అది కూడా ఎలా అంటే మీకు ఇంగ్లీష్లో అయితే 35 words per minute, ఇంగ్లీష్లో అయితే 35 words per minute టైప్ చేసేలా ఉండాలి. అండ్ హిందీలో అయితే 30 words per minute టైప్ చేసేలా ఉండాలి. 10 minutes టైం ఇస్తారనమాట. మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ చేసి మీకు ఈ టైపింగ్ ఇలా వస్తే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ కాబట్టి అలా చెక్ చేసుకోవాలి. అది కూడా మీరు ఎప్పటి వరకు 24/9 అంటే లాస్ట్ డేట్, ఇప్పటి వరకు కూడా మీరు ఏజ్ అనేది 25 years వరకు కూడా చెక్ చేసుకోండి. జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు ఏమేమి ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీస్: టైపింగ్, డిస్పాచ్ ఆఫ్ డాక్స్, ఇష్యూ ఆఫ్ టికెట్స్, ఫోటో కాపీయింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్, ప్రిపరేషన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ బిల్స్ అండ్ మేకింగ్ ఎంట్రీస్ ఇన్ వేరియస్ రిజిస్టర్స్, లెడ్జర్స్, హ్యాండ్లింగ్ పర్చేజ్ అండ్ స్టోర్స్, కాంప్లికేషన్స్. సో మీకు క్లరికల్ వర్క్స్ ఏమేమి ఉంటాయో అన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. అండ్ మీ సుపీరియర్స్ చెప్పినవి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ SC ST అండ్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. అండ్ రిమైనింగ్ వాళ్ళు 885 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ DD తీయాలి ఫ్రమ్ ఎ నేషనలైజ్డ్ బ్యాంక్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ సైన్స్ సెంటర్ అనే పేరుతో DD తీయాలి, పేయబుల్ ఎట్ న్యూ ఢిల్లీ. సో మీకు DD అయితే తీయాల్సి ఉంటుంది 885 రూపీస్కి జనరల్ వాళ్ళు. రిమైనింగ్ వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్, SC ST, PH క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళందరూ కూడా ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకైతే ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ కంప్రైజ్ 2 stages: రిటన్ టెస్ట్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్ అంటున్నారు. రిటన్ టెస్ట్ మీకు 20 marks అనేది డిస్క్రిప్టివ్కి ఉంటుంది, 80 marks అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, నో నెగిటివ్ మార్కింగ్. సో మీకు 100 marks కండక్ట్ చేస్తారండి రిటన్ టెస్ట్ అనేది. దానిలో మీకు 80 marks ఏమో ఆబ్జెక్టివ్, 20 marks డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ ఆర్ హిందీ. దానిలో మీకేంటంటే రిటన్ టెస్ట్ షాల్ బీ కాల్డ్ ఫర్. ఇది రిటన్ టెస్ట్లో త్రూ అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్ పెడతారు. అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కాబట్టి కంగారు పడక్కర్లేదు. ఓన్లీ రిటన్ టెస్ట్ బేస్ చేసుకొని సెలెక్షన్ ఉంటుంది. సిలబస్ కూడా ఏమేమి ఇస్తారో చూడండి: రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, డిస్క్రిప్టివ్. సో ఈ సిలబస్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట ఎగ్జామ్కి. అండ్ మీరు అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మనకు ఒక ఫామ్ ఇస్తున్నారు, అప్లికేషన్ ఫామ్. దాన్ని మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఏ అడ్రస్కి పంపాలి అంటే ఇక్కడ చూడండి: నేషనల్ సైన్స్ సెంటర్, భారత్ మండపం, ప్రగతి మైదాన్, నియర్ గేట్ 4, బైరాన్ రోడ్, న్యూ ఢిల్లీ 110001. ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ అండి, దాని ద్వారా మాత్రమే పంపాలి. సో అది కూడా మనం ఎప్పటి వరకు పంపాలి? 24th September లోపు పంపించాల్సి ఉంటుంది. మీకు ఇందులోనే కంటిన్యూషన్ ఉందన్నమాట. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ
పాస్పోర్ట్ ఫోటో పేస్ట్ చేసి చూడండి అప్లికేషన్ డీటెయిల్స్, మీరు డీడీ తీసిన వాళ్ళైతే డీడీ డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇవ్వాలి. ఇక్కడ హిందీ ఇంగ్లీష్ రెండూ ఇస్తున్నారు కాబట్టి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అందులో ఫిల్ చేయొచ్చు. అడ్రస్ రాయండి, డేట్ ఆఫ్ బర్త్, ప్లేసు, నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్. సో ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ లాస్ట్లో డిక్లరేషన్ సైన్ చేయండి, డేటు ప్లేసు. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి దీంతోపాటు మీ టెస్టిమోనియల్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మనం పైన చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలండి. 24th సెప్టెంబర్ లోపు పంపాలన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ అర్హత అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.